Hi guys, welcome back to our YouTube channel friends. And in short video ఎలా ఎడిట్ చేయాలి. సో మీ క్వశ్చన్ ఇదే కదా. సో ఇన్ షార్ట్ వీడియో ఎలా ఎడిట్ చేయాలంటే ముందు ఇన్ షార్ట్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో అని ఉంటుంది కదా. సో దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మీ ఫొటోస్ లేదా ఫొటోస్ ఎడిట్ చేయాలనుకుంటున్నారా లేదంటే వీడియోనా. సో వీడియో. సో ఇప్పుడైతే నేను ఒక షార్ట్ వీడియో అయితే ఎడిట్ చేయాలి. సో దీనికోసం మనము ఒక వీడియో అనేది క్లిక్ చేసుకుందాం. సో ఇక్కడ నేను ఒక వీడియో అనేది క్లిక్ చేశాను. సో ఇక్కడ ఈ వీడియోని క్లిక్ చేసి మనము దీన్ని రైట్ ఒత్తుకున్నారంటే ఆటోమేటిక్గా క్లిక్ అయిపోయింది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్యాన్వాస్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేశారంటే కింద టిక్ టాక్ ఆప్షన్ ఉంది కదా 9:16 దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని రైట్లో ఓకే చేసుకోవాలి. సో ఓకే చేసిన తర్వాత ఇక్కడ మీరు వీడియో మొత్తం ప్లే చేసుకొని చూడండి. సో ప్లే చేసి చూసిన తర్వాత ఇప్పుడు మనము ఈ వీడియోకి కలర్ కలెక్షన్ చేయాలి. అంటే సో ఈ వీడియోలో మనము ఫాంట్స్ ఎలా యాడ్ చేయాలి అండ్ దీని ఎనిమేషన్స్ ఎలా చేయాలి అండ్ ఈ వీడియోలో మనము వాయిస్ అనేది తగ్గించాలి అండ్ పెంచాలంటే కూడా మనము పెంచుకోవచ్చు. అండ్ స్టిక్కర్స్ యాడ్ చేయొచ్చు అండ్ ఫిల్టర్స్ కూడా ఎడిట్ చేయొచ్చు అండ్ ఫిల్టర్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఈ వీడియో పైన ఏదైనా ఫోటో యాడ్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేసినట్టయితే ఇప్పుడు క్లిప్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోటో ఏదైనా మీరు పైన ట్రాప్ చేయాలనుకున్నారనుకోండి దాన్ని క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ నేను ఒక థంబ్నెయిల్ ఫోటో తీసుకుంటున్నాను నాది. సో ఈ ఫోటోని ఇలా సైజు అయితే పెంచుకోవచ్చు, కిందికి పైకి స్క్రోల్ చేసుకోవచ్చు ఇట్లా. సో ఇట్లా పెట్టుకోవచ్చు. సో పెట్టిన తర్వాత దీనికి రైట్ సైడ్లో యానిమేషన్స్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే ఇక్కడ యానిమేషన్స్ ఉంటాయి. ఈ ఫోటో ఇలా యానిమేట్ అవుతాయి మీ ముందుకు వస్తుంది. సో వ్యూవర్స్ కూడా వస్తుంది. ఇక్కడ ఫాస్ట్ కావాలంటే పైన క్లిక్ చేస్తే ఫాస్ట్గా వస్తుంది. 5 సెకండ్స్ అంటే స్మూత్గా స్లోగా వస్తుంది. సో దీన్ని మనం ఫాస్ట్గా ఎడిట్ చేసుకోవాలి. అంటే కొద్దిగా ఎంత మనము దీని రెజల్యూషన్స్ అంటే మనం దీని సెకండ్స్ అనేది తక్కువ చేసుకుంటే తక్కువ పెరుగుతుంది. సో ఇక్కడ మనం ఫోటో యాడ్ చేయడం అయితే నేర్చుకున్నారు. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి దీన్ని ఓకే చేసుకోండి. అండ్ తర్వాత ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ అయితే క్లిక్ చేయాలి. టెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఏదైనా టెక్స్ట్ వేయవచ్చు. సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ థంబ్నెయిల్ అని చెప్పేసి క్లిక్ చేశాను. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత థంబ్నెయిల్ అయితే పైన ఇలా మనం సెట్ చేసుకోవచ్చు. సో మీరు మీ కేటగిరీకి సంబంధించిన ఏదైనా ఫాంట్ ఉంటే అది క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడు దీన్ని థంబ్నెయిల్ కూడా మనం యానిమేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ థంబ్నెయిల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో దీన్ని అయితే స్క్రోల్ చేయడానికి రావట్లేదు. సో సారీ. అండ్ ఇన్షార్ట్లో ఎడిట్ ఉంది కదా, ఎడిట్ని క్లిక్ చేశారంటే ఇక్కడ మనము రైట్ సైడ్లో ఒక బాల్ అయితే ప్రెస్ అవుతుంది. సో ఇన్ అవుట్ లూప్ ఉంది కదా, లూప్ పైన ఇక్కడ మన ఏ టెక్స్ట్ ఉంది. సో దీని టెక్స్ట్ పైన ఇక్కడ మనకు యానిమేటెడ్ ఉంటుంది. సో ఇక్కడ యానిమేట్ చేశారంటే టెక్స్ట్ ఇలా యానిమేట్ అవుతుంది, చూసుకోవచ్చు. సో ఇలా పైకి అండ్ కింది నుండి పైకి అండ్ పైనుండి కిందికి మొత్తం ఇలా ఎడిట్ అవుతుంటాయి. సో ఇప్పుడు మనం పైనుండి కిందికి వచ్చేసి పెట్టుకున్నాము. సో ఇలా టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం యానిమేషన్ చేయాలి. సో దీన్ని ఓకే చేసుకొని అండ్ మన వీడియోని కూడా యానిమేట్ చేయాలంటే ఇక్కడ మన వీడియోని కొద్దిగా క్రాప్ చేయాలి. అంటే క్రాప్ చేయాలంటే ఇక్కడ స్ప్లిట్ అని ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత వీడియోని కొద్దిగా ప్లే చేయండి. అక్కడ కింద వైట్లో ఇక్కడ కింద 3 వచ్చాయి వైట్. సో ఇక్కడ వచ్చిందని దీన్ని యానిమేట్ చేయాలి. సో ఈ ఫోటోని కిప్ అని ఇలా ఉంటుంది. సో ఇలా మన బ్యాక్ సైడ్లో వీడియో అయితే ఇలా ఎడిట్ అవుతూ ఉంటుంది. సో ఇలా యానిమేట్ అవుతుంది. సో ఇప్పుడు ఓకే యానిమేట్ అవుతుంది, కలర్ఫుల్ యానిమేట్ అవుతుంది. సో ఇలా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ మ్యూజిక్ యాడ్ చేయాలంటే ఇక్కడ పైన మ్యూజిక్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ మ్యూజిక్ ఉంటుంది. సో ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మై మ్యూజిక్ ఉంది, ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ మై మ్యూజిక్ క్లిక్ చేయండి. అండ్ ఫ్రమ్ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో. సో మీది ఏదైతే నా వీడియో ఉంటే దాన్ని ఆడియోలో కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు అని చెప్తుంది. సో ఇక్కడ మనకు అవసరం లేదు, ఫీచర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. తర్వాత ఇంపోర్టెడ్ అని ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఇంపోర్ట్ ఏదైనా వీడియో కానీ లేదంటే ఆడియో కానీ సెట్ చేసుకోవచ్చు. సో నా దానిలో అయితే ఇప్పుడు ఆడియో వీడియో ఏం లేదు. సో ఈ వీడియోని అయితే నేను ఇంపోర్ట్ చేసుకొని దీన్ని ఓకే చేసుకున్నాను. సో ఇక్కడ ఒక పేరు ఇవ్వాలంట, దీన్ని టంటనట్ అని చెప్పేసి నేను ఇచ్చేసాను. సో దీన్ని ఎక్స్ట్రాక్ ఆడియోలోకి మొత్తం ఎక్స్ట్రాక్ అవుతుంది. సో ఒక నిమిషం వెయిట్ చేస్తుంటే ఎక్స్ట్రాక్ అవుతుంది. సో దీన్ని ఓకే చేసుకోవచ్చు. ఓకే చేసుకొని మీరు మీ వీడియోని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత దీన్ని ఓకే చేసిన తర్వాత ఇప్పుడు కలర్ ఫిల్టర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకు ఫిల్టర్ ఉంటుంది. సో ఇక్కడ మీరు కలర్ఫుల్ ఫిల్టర్స్, లూనార్, మాస్, బర్న్, స్కిన్, మూడీ, అంబర్, డూ, ఫ్రెష్ ఇలా ఉంటాయి ఫిల్టర్స్. ఇలా క్లిక్ చేసుకున్నారంటే మీకు కలర్ చేంజ్ అవుతుంటాయి. సో మీకు నచ్చిన కలర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఓకే అయింది. ఇక్కడ ఓకే చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మీరు ఏదైనా సౌండ్ పెంచాలనుకుంటే వాల్యూమ్, ఇక్కడ వాల్యూమ్ ఉంది కదా, దీని సౌండ్ అయితే మనం పెంచుకోవచ్చు. ఏదైనా మీ వీడియో తక్కువ ఉందా లేదంటే మీరు పెట్టిన పైన క్లిప్లో పెట్టిన ఏదైనా వీడియో
పెట్టినా కూడా మనకి సౌండ్ అనేది తగ్గు చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు. సో ఇక్కడ వీడియో పెంచుకోండి. సో నేనైతే 100 పెట్టుకుంటాను. సో మీరు కూడా 100 అయితే పెట్టుకోండి. అండ్ ఇక్కడ అనిమేషన్స్ ఉంటాయి. సో ఈ అనిమేషన్ చూసారు కదా, ఇలా మనకు అనిమేషన్ కావాలంటే అలా అనిమేట్ అవుతుంటాయి. సో మనకి ఇవైతే మీరు చూసి మీరు జాగ్రత్తగా మీరు మీ వీడియోకి పెట్టుకోండి. అండ్ తర్వాత వచ్చేసి ఈ వీడియోని ఫైనల్గా మనం సేవ్ చేయాలి. సో వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, అందుకోసం నేను ఫాస్ట్గా చెప్తున్నాను. సో మాకు కూడా నిదానంగా మంచిగా నేర్పి బ్రో అని చెప్పేసి మీరు కామెంట్ చేసి ఖచ్చితంగా అయితే నేను నేర్పిస్తాను. సో వీడియో అయితే సేవ్ చేయండి. 1080 30 fps పెట్టుకున్నా ఓకే, 60 fps పెట్టుకున్నా ఓకే. నేనైతే 1080 30 fps సేవ్ చేస్తాను, ఎందుకంటే నా వీడియో క్వాలిటీ సూపర్. సో దీన్ని సేవ్ అయితే చేశాను. ఇది ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. ఒక యాడ్ వస్తుంది, యాడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా సేవ్ అని ఉంటుంది. యాడ్ వస్తుంది, యాడ్ చేసిన తర్వాత సేవ్ వస్తుంది. సో దీన్ని క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసానంటే ఆటోమేటిక్గా వీడియో సేవ్ అయిపోయింది. సో దీన్ని సేవ్ చేయండి. అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం గ్యాలరీలో వస్తే మనం ఎడిట్ చేసిన వీడియో, సో ఇక్కడ మనం ఎడిట్ చేసిన వీడియో ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్లో ఎడిట్ చేసిన వీడియో వచ్చింది, చూసుకోవచ్చు. సో ఇలా సింపుల్గా మీరు thumbnail యాడ్ చేసుకోవచ్చు. మరి ఇంత ఇన్ఫర్మేషన్, మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్, ఇలాంటి ఎక్సైటింగ్ వీడియోస్ మీకు కావాలనుకుంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో వస్తారు. బాయ్.